హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు మా ఆఫీస్లో గార్డెనింగ్ చేసామండి. నేను నా ఫ్రెండ్ కలిపి మేము చాలా మొక్కలు అయితే కనుక నాటాము పొద్దునుంచి ఈవినింగ్ వరకు కూడా. అవి ఏంటంటే మేము ఈ మొక్కలు కూడా కొన్ని మొక్కలు కరివేపాకు నుంచి తప్పించి మరీ వేసామండి. వీడియో బాగా లెంతీ అయిపోతుందని చెప్పి కావాలని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. మేము ఏ మొక్కలు నాటాము అన్నది మీరు ఐడెంటిఫై చేస్తే కనుక వాటి పేర్లు మీరు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. మేము కడిపిలంక నుంచి తెప్పించిన మొక్క అయితే ఇదేనండి. దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా నేను వేస్తున్నాను అన్నది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కవర్తో పాటు కలిపి వస్తుందండి. ఆ కవర్ని అయితే విడిగా తీసేయాలి. తీసేసిన మొక్కని కొంతవరకు మట్టి ఉంచి మిగిలినంతా కూడా కప్పేస్తున్నాం. ఓకేనా? చూసారు కదండి, మొక్కనైతే నాటిన వెంటనే మనం దాని నిండా నీళ్ళైతే చల్లాలండి. ఎందుకంటే వేళ్ళు అనేవి భూమిలో మెర్జ్ అవ్వాలి కదా, వాటితో పాటు కలుస్తాయి అన్నమాట, మట్టితో పాటు కలుస్తాయి. దానివల్ల వెంటనే మనం మొక్క నాటిన వెంటనే వాటరింగ్ అయితే చేయాలి. ఆఫీసులో గుమ్మం గేట్ ఎదురుకుంటా మేము ఏం చేసామంటే రెండు వైపులో కూడా ఈ మొక్కలను అయితే నాటామండి. ఈ రెండవ మొక్కను కూడా మీకు చూపిస్తున్నాను ఎలా నాటాలని చెప్పి. ఇదైతే కవర్తో పాటు విడిగా రాలేదండి. దానివల్ల ఏంటంటే కవర్ మొత్తం చింపేవలసి వచ్చింది. మొక్కను పూర్తిగా వేర్లైతే పైకి కనిపించకుండా ఉండేలాగైతే భూమిలో మనం మొక్కలను అన్నది నాటాలండి. ఇది రామతులసి మొక్క అండి. చాలా వాసన అయితే కనుక చాలా బాగా వస్తుంది. సువాసన చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని కూడా నాటుతున్నా. మేము వీటి రిజల్ట్ అయితే ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. అట్లీస్ట్ ఒక 15 days ఆర్ 3 months వరకు టైం అయితే పడుతుంది. మేము 3 months ముందు నాటిన మొక్కలు కూడా ఇదే వీడియోలో అయితే ఉన్నవి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇందులో మందార మొక్కను చూసారు కదండి. మందారం మొక్క ఏదైనా ముద్ర కొమ్మ లాంటిది మీకు దగ్గరలో ఎక్కడైనా మంచి పువ్వులు పూసేది దొరికితే కనుక దాన్ని మనం కరెక్ట్గా కట్ చేసుకుని భూమిలో పాతినట్టయితే కనుక 15 రోజులకు ఆటోమేటిక్గా చిగురిస్తుందండి. ఒక 2 months 3 monthsకి అయితే కనుక ఇలా పువ్వులు పూసే స్టేజ్కి అయితే వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.